కాలేజ్ వ్యక్తి వల్ల మానసికానికి కలుగుతుంది విష్ణుమూర్తి చెప్పారు. భక్తితో వచ్చిన అందరికి కూడా అనేక నమస్కారం తెలియజేస్తున్నాం. జ్యోతికర్ల గౌరవీయులు శ్రీమతి రఘురామ గారు, ఇలా మా డాక్టర్ చైతన్య గారు రాజాతో కలిసి ఈ జ్యోతిపత్రం చేస్తారు. జ్యోతిపత్రం కార్యక్రమాలు అవుతుంది. కార్యక్రమం అనంతరం ఇందులో రఘురామ గారికి శివ సత్కారం దేవస్థానం రామకృష్ణ చేస్తారు. అనంతరం భోజనాలకి అమ్మవారి అన్నప్రసాద్ తీసుకొని ఈ రోజు నుంచి మన ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు దక్షిణాయనం ప్రారంభం. ఈ రోజు ప్రారంభించినటువంటిది ఉత్తరాయణం దాకా కూడా నిర్విరామమైనటువంటి ఒక చక్కటి ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలని ఆ అమ్మ యొక్క ఆశీస్సులతో ఈ రోజు ఇక్కడ మావడమ్మ సన్నిధిలో లలితాపారాయణం, విష్ణుపారాయణం అనేటువంటి ఒక 2 ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆధ్యాత్మిక చింతన నిండి ఉండడం కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి ముందుగా మాకు సహకరించినటువంటి మన దేవస్థానం ఈవో గారైనటువంటి మహాలక్ష్మి నగేష్ గారికి, అలాగే మా పాలక మండలికి సంబంధించినటువంటి చైర్మన్ గారు, మరి మా ధర్మకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతం అవ్వాలని ప్రతి ఒక్కరిలో కూడా సుఖ సంతోషాలు ఉండాలి. సర్వే జన సుఖలో భవంతు అనేటువంటి ఏదైతే ఉందో మాట నానుడి అది అందరికీ వర్తించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ గత ఫిబ్రవరి 7వ తారీఖు ఇదే సన్నిధిలో మనం చేసుకున్నాం. ఆ రోజున మన తిరిగిది పద్మ గారు, మరి విజయలక్ష్మి గారు, రాయపురాలు బాబు గారు, మొత్తం 6 వారి బృందం, మా వదిలి గారు అనేటువంటి ధర్మపతి నిర్మల గారు, వారి బృందాలు అందరూ కలిపి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయం చేసుకోవడానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా పాలక మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏమడిగిందని నిన్ను అడుగుతున్నాడు.